తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ వివరణ కోరింది. దీంతో కేసీఆర్ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30 వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు రేపటితో ముగినుండటంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు ముగియటంతో ఈ అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. లిఖితపూర్వక వివరణ పంపించేందుకు కేసీఆర్ తర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. గడువులోగా కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే విషయంపై ఆసక్తి రేపుతుంది. గడువును పొడిగిస్తుందా లేక సమన్లు జారీ చేస్తుందా అనేది తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే వివరణ అయితే కోరింది. రేపటిలోపు ఆ వివరణ ఇవ్వాలని కూడా అడిగింది. అయితే గడువు రేపటితో ముగిన నేపథ్యంలో మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ ఇవ్వకపోతే కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అవినీతి మరకలు అంటుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన వాటిపైన కమిషన్లు వేసి విచారణ జరిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాము. ఇటు గొర్రెల కొనుగోలుకు సంబంధించి గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దానిపైన ఈడీ కూడా ఎంట్రీ అయి విచారణ కోరుతూ వివరాలు అడిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అటు కాళేశ్వరానికి సంబంధించి నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన నిర్మాణ లోపాలపైన ఇప్పటికే కమిషన్ చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతూ ఉంది. ఇక దాంతోపాటుగా ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ రంగంలో ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు అయితే విస్తృతంగా వస్తున్నాయి. ప్రధానంగా ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనేటువంటి ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి. ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము పెద్దగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కోర్టులు పెట్టి ఈ కొనుగోలు జరిపేటువంటి ఈ వ్యవహారంలో కేంద్రంతో సంబంధం లేకుండానే ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఒప్పందాలని చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇష్టానుసారంగా ఎక్కువ రేటుకు పెట్టి కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతోపాటుగా ఇటు యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా టెండర్ల విషయంలో కొంత అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటిపైన విచారణ జరపడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషను ఇప్పటికే విచారణను చేపట్టింది. ఆ విద్యుత్ అధికారులను పిలిచి విచారణ చేస్తూ ఉంది. వారి నుంచి వివరాలు కోరుతూ ఉంది. ఎందుకు నిబంధనలను పాటించలేదు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆనాడు ట్రాన్స్కోలో కీలకంగా వ్యవహరించినటువంటి సీఎండి ప్రభాకర్ రావును పిలిచి వివరణ కోరింది. సురేష్ చందా వంటి అధికారులను కూడా పిలిచి వివరణ కోరింది. అయితే ఆనాడు ఉన్నటువంటి అధికారులంతా కూడా కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే తాము ఈ ఒప్పందాలు చెప్పినట్లుగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో గత
గత పార్లమెంటు ఎన్నికలకు ముందే, మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కేసీఆర్కు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషను నోటీసులు కూడా ఇచ్చింది. సో అయితే ఈ నోటీసులకి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో జూలై 30 వరకు వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గడువు కోరారు. కానీ కేసీఆర్ కోరినటువంటి గడువుకు సమ్మతించకుండా త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి కాబట్టి ఈ జూన్ 30 వరకే, జూన్ 15వ తేదీ వరకే వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది కమిషను. సో ఈ నేపథ్యంలో రేపటితో ఈ గడువు ముగుస్తుంది. సో ఈ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ముందుగా చెప్పినట్లుగానే వివరణ ఇస్తారా, లిఖితపూర్వకంగా వివరణ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రము తర్జన భర్జన పడుతుంది, కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారు. రేపట్లోగా వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాటను అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో వివరణ ఇస్తే ఏ విధంగా కమిషన్ ముందుకు వెళ్తుంది, ఇవ్వకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.